హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, నేనైతే ఇది పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా వచ్చింది. చూడండి, ఈ విధంగా అయితే కరెక్ట్ రెస్టారెంట్లో ఎలా స్పైసీగా ఉంటుందో ఆ విధంగానే ఉన్నిందండి. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. దీన్నైతే మీరు రైతాలో కానీ సర్వ్ చేసుకోవచ్చు, గోంగూరలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇది అయితే మిర్చి గ్రేవీతో కూడా చేసుకోవచ్చు, బ్రింజాల్ గ్రేవీతో కూడా. చూడండి, చికెన్ అయితే ఎంత స్పైసీగా ఇంత జ్యూసీగా తయారైందో. ఊరికే ఎట్లా అంటేనే తునిగిపోతుంది. చూడండి, చాలా అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ఈ విధంగా బ్రింజాల్ గ్రేవీతో కలుపుకొని తింటే ముద్ద చాలా బాగుండిందండి. మీరు ట్రై చేయొచ్చు ఒకసారి. చూడండి, దీని మ్యారినేషన్ కోసమే మేము కావాలో చూసేసుకుందాం. నేను ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. దీనికి కావాల్సినటివి చూడండి, చికెన్ని చిన్న పీసెస్ చేసేసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసేసుకున్నానండి. ఇంకా కర్డ్ అయితే వేసాను. ఇంకా 1 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వచ్చేసి టర్మరిక్ పౌడరు, 1 టీ స్పూన్ వచ్చేసి కొరియాండర్ పౌడరు, 1 టీ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడరు, ఇంకా 1/2 టీ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ అనేది వేసానండి నేను. ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్. ఇంకా కడే మసాలా అయితే వేసేసాను. ఇంకా కావాలంటే చూడండి, పచ్చిమిర్చి వేసాను. ఇంకా కొరియాండర్ లీవ్స్, మెంతికూర, పుదీనా ఇవన్నీ వేసేసానండి. ఇంకా తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా, బ్రౌన్ ఆనియన్ కూడా యాడ్ చేయాలి. బ్రౌన్ ఆనియన్ తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా అనేది వేసాను. ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా కూడా ఉన్నిందండి. ఇది రెండు కూడా వేసేయాలి, ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటే తినడానికి బాగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. బిర్యానీ లవర్స్కి ఇవి అయితే చాలా బాగుంటుంది, హాట్గా స్పైసెస్ అయితే. ఇంకా ఇవన్నీ వేసేసుకున్నాక ఇంకా సాల్ట్ కూడా 1 టీ స్పూన్ వేసేసుకోవాలి. నేను 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 5 టీ స్పూన్ వచ్చేసి ఆయిల్ అనేది వేసాను. తర్వాత ఘీ వేస్తాం కాబట్టి దమ్ కోసము, అందుకని వేయలేదు ఇప్పుడు ఘీ, తర్వాత వేస్తామని. దీన్ని బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా అయితే మ్యారినేట్ కోసం పెట్టేసేసుకోవాలి. ఒక 1 అవర్ అయితే వేసి పెట్టుకోవాలి. ఇంకా టైం లేకపోతే ఇంకా 15 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా చూడండి, రైస్కి ప్రిపేర్ చేస్తాము. ఇంకా వాటర్ అయితే తీసేసుకోవాలి ఎంత కావాలో అంత. ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇంకా ఖడే మసాలా అనేది యాడ్ చేశాను. ఇంకా పచ్చిమిర్చి, పుదీనా, ఇంకా కొరియాండర్ ఇది కూడా వేసేసానండి. ఇంకా లెమన్ జ్యూస్ కూడా వేసి ఆ లెమన్ అందులోనే వేసేసుకోవాలి, ఎందుకంటే రైస్ బాగా వైట్గా రావాలంటే దీంతోనే వస్తుంది, లెమన్తోనే. ఇప్పుడు ఇంకా కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసేసుకోవాలి. ఈ బాగా ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత చూడండి, ఈ విధంగా పొంగు వస్తే ఇందులో రైస్ అనేది ఎత్తి వేసేసుకోవాలండి. ఈ రైస్ మొత్తానికి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. రైస్ ఉడికేంత వరకు నేను ఇక్కడ మసాలా అనేది పెట్టి ఉన్నాను. ఇంకా 50% ఉడికిందండి రైస్ అనేది. ఇంకా ఈ మసాలాలో అయితే వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా ఇది బాగా ఉడకాలి కదా, ఇంకా చికెన్ కానీ ఇంకా రైస్ కానీ, దానికోసం వచ్చేసి ఈ నీళ్ళ స్టాకే వేసాను, రైస్ స్టాకే 1 కప్ అనేది వేసాను. ఇంకా 1 టీ స్పూన్ వచ్చేసి ఘీ వేసాను. ఇంకా బ్రౌన్ ఆనియన్, ఫుడ్ కలరు, ఇంకా కొరియాండర్ లీవ్స్, ఇంకా కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు మీరు. నేనైతే ఇవి వేసాను, క్యారెట్ ఉన్నింది కాబట్టి బాగుంది. ఇంకా దీనికి దమ్కి పెట్టేసేసుకోవాలండి. దమ్ పెట్టేటప్పుడు ఇంకా గోధుమ పిండి కలిపిన ఆ ముద్ద కూడా పెట్టుకోవచ్చు రౌండ్గా, దానికి దమ్ బయట పోకుండా. ఇంకా నేను దీంతోనే సరిపెట్టాను, ఇంకా నా దగ్గర టైం లేదు కాబట్టి ఇంకా నేను ఈ ముద్దనే లిడ్డే పెట్టేశాను.
పక్కా టైం చూసుకొని పెట్టుకోవాలండి. దమ్ కోసం అయితే 7 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో, ఇంకా 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలా. పెట్టేసుకొని ఇంకా ఆఫ్ చేసేసినాక ఇంకా 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా పొడి పొడిగా తయారవుతుంది. చూడండి, దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి, నాకు కామెంట్ చేయండి గైస్. మీ కామెంట్ నాకు ఎంతో మోటివేట్ని ఇస్తుంది. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి గైస్. ఎందుకంటే నేను ఇది లాంగ్ వీడియో తెలుగులో పెట్టున్నాను. మీకు ఎలా అనిపిస్తూ ఉందో ఒకసారి కమెంట్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది కదా. అందుకని నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.